అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అది ఎంత జటిలమైన సందర్భమైనా ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం, హీనంగా ఇబ్బందికరంగా ఉండేటట్టు మాట్లాడటం అనేది నాకు తెలిసి అది సభ్యత కాదు, సంస్కారం కాదు. గెలిచున్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా గెలిచారు. ప్రసన్న రెడ్డి గారి మీద దాదాపు 50,000 పైన మెజారిటీతో గెలిచారు. 5 సంవత్సరాల పాటు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మీరు అభివృద్ధి చేసేదానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు చిన్న చిన్న విషయాల మీద ఎదుట పార్టీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలని అనిపించడం అహంకారంతో కూడుకున్నటువంటి పని అంటారండి. అది ఎవరు కూడా చేయడం నాకు తెలిసి రాజకీయాల్లో అందరం చూస్తున్నాం. ఏదన్నా విమర్శలు ఉన్నా నవ్వుకునే విధంగా ఉండేవి. ఇదివరకు గతంలో చంద్రమోహన్ రెడ్డి, ఆయన వివేకానంద రెడ్డి గారు, వీళ్ళిద్దరూ విమర్శలు చేసుకుంటా ఉంటే నవ్వుకుంటూ ఉండేది అందరూ. ఊరికనే ఒకడు తామలపాకుతో ఇట్ట అంటే ఒకడు పోక చెక్కతో ఇట్ట అన్నాడు అన్నట్టుగా. కానీ సబ్జెక్ట్ ఉండేది. మరి అటువంటి వాతావరణం ఉండేటటువంటి జిల్లాలో విపరీతమైన ధోరణులు చూసాం. చాలామంది కూడా ప్రశాంతమ్మ గారికి మద్దతుగా చాలామంది అనిల్ని కూడా అడ్రస్ చేస్తా అడిగారు, అసలు ఆ వీడియో చూసావా, నువ్వు వీడియో చూసావా, ఏంటి అట్లా మాట్లాడాలని ఆయన ఈ రకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. కేవలం ఆమె మహిళ కాబట్టి. అయ్యా మహిళని ఇంత మాట అంటారా? మేము అడుగుతున్నది ఒకటే, రాజకీయాల్లోకి వచ్చి ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నప్పుడు మహిళేంది పురుషుడేందయ్యా, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? అవసరమా? ఈ వీడియో చూసిన వాళ్ళు బుచ్చిరెడ్డిపాళెం వీడియో కూడా చూడాలి కదా, వారు మాట్లాడింది వినాలి కదా. అవసరమా ఇది? ఎంత ఆయన ఏమల్లా ఆయన అనుభవ రాహిత్యంతో ఉండవు, అవగాహన చేసుకొని రాజకీయం చేయండి అమ్మా అని చెప్పి అన్న మాటకి ఎంత ఇబ్బందికరమైన పద్ధతులతో బుచ్చిరెడ్డిపాళెంలో వారి భాష ఉండిందో అందరం కూడా చూసాం కదా. అది కూడా చూడాలి కదా. ఈ మహిళలు ఎవరెవరైతే ప్రసన్నరెడ్డి గారు మాట్లాడటం తప్పని చెప్పి విమర్శిస్తున్నారో దానికి ముందు ఆ వీడియో కూడా చూడండి, ఒకసారి చూడండి. ఎందుకంటే ఆమె మొన్ననే అయింది ఎమ్మెల్యే, ఇక్కడ 5-6 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రి కూడా చేశారు. ఈరోజు మీరు మంత్రి పదవికి ఆశపడతా ఉన్నారు, ఆ మంత్రి పదవికి ఎప్పుడో చేసేసినాడు. మరి అటువంటి వ్యక్తిని అసలు మనం రాయి కొట్టడం ఎందుకు, తిరిగి రాయి తగిలిందని బాధపడటం దేనికండి? అయ్యా బాగా చేస్తాను, ఆయన సలహా కూడా తీసుకుంటానని ఎంత మేధగా చెప్పి వెళ్ళిపోవచ్చండి. ఎవరైనా హర్షిస్తారు అటువంటి పద్ధతుల్ని. అది కాకుండా వ్యక్తిగతమైనటువంటి నిందలు, వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడి ఎదుటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది. రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా VX2 Go మరియు విడా VX2+ జూలై 14వ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై 14వ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు 0 డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం. ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్.
ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం. ఒక్క ఛార్జింగ్ 100 కిలోమీటర్స్ దూరం. ఈ వెహికల్స్ కేవలం సరియు హీరోలో మాత్రమే లభ్యం. వివరములకు సరియు హీరో షోరూమ్, జోయలుకస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.